రైట్ వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించి మనకి తిరుపతి నుంచి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు చెప్పండి, తిరుపతిలో ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది? వైసీపీ హయాంలో విపరీతంగా భూ కబ్జాలకి పాల్పడిన పరిస్థితులు మనం చూసాము. ప్రస్తుతం వాటిపై కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్కు సంబంధించినటువంటి పెద్ద ఈ గందరగోళం భూభాగోతాలన్నీ బయటకు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే మదనపల్లె ఘటనలో దాదాపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల పేరుతో 1000 ఎకరాల ఫ్రీహోల్డ్ భూములను, అలాగే 22A నిషిద్ధ జాబితాలో ఉన్నటువంటి భూములన్నింటినీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతోటి మార్చుకున్నట్టు తెలిసిన బయటకు వచ్చిన పరిస్థితి. కేవలం మదనపల్లె ఘటన జరిగిన తర్వాత ఏదైతే రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మదనపల్లెకి ఇచ్చేసి బాధితుల నుంచి వినతులు స్వీకరించాలని చెప్పిన ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో కేవలం 10ల సంఖ్యలో వస్తారని చెప్పిన ఆయన భావించిన నేపథ్యంలో వందలాది మంది బాధితులు వచ్చి ఆయనకి వినతులు ఇవ్వడం, ఆ ఫిర్యాదుల్లో తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, అలాగే నిషేధ జాబితాలో ఉన్న భూములను ఆక్రమించారని, ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని చెప్పని పెద్ద ఎత్తున అతనికి ఫిర్యాదులు చేసిన ఘటన అయితే కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఆ పునరాలోచనలా పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్రీహోల్డ్ పేరుతో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో భూములకు సంబంధించిన వివాదాలు చోటు చేసుకున్నాయి, ఎన్ని వేల ఎకరాలు వైసీపీ నాయకులు దండుకున్నారన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక్కొక్క భాగోతం అయితే ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా వెలుగు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పరిధిలోకి వస్తే మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరిధిలోనే దాదాపు 79,107 ఎకరాలకు సంబంధించిన భూములను ఫ్రీహోల్డ్ పరిధిలోకి తేవాలని చెప్పని ఆ తహసీల్దారులు ఆర్డీఓకి విరమించి ఆర్డీఓ కలిసి కలెక్టర్కి నివేదించగా దాంట్లో 74,374 ఎకరాలకు సంబంధించిన భూములకి సంబంధించి ఫ్రీహోల్డ్ పరిధిలోకి వస్తాయని చెప్పి ఆయన చెప్తే, అలాగే వివాదాస్పదంగా ఉన్న ఏదైతే 4,732 ఎకరాలకు సంబంధించి వాటిని ఫ్రీహోల్డ్ పరిధిలో నుంచి రాకూడదు, వాటిని పక్కన పెట్టాలి, వీటి మీద కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోకూడదని చెప్పిన కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్పుడున్నటువంటి మాజీ ఆర్డీఓలు హరిప్రసాద్ కానీ లేదంటే మురళి కానీ వీళ్ళు వైసీపీ నాయకులతోటి పెద్ద ఎత్తున వాళ్ళతోటి అంటకాగుతూ వాళ్ళతోటి ఉంటూ పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు సమకూర్చుకుంటూ పేదలకు సంబంధించిన అలాగే ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద ఎత్తున భూములన్నింటినీ తమకు నచ్చిన వారి పేరుతోటి వాళ్ళు మార్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే తిరుపతి జిల్లాలో తాజాగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అధికారులు 76,000 ఎకరాలకు సంబంధించిన రికార్డుల పరిశీలన చేయగా దాదాపు 30,000 ఎకరాలకు పైగా భూములు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసి 22A జాబితా నుంచి తప్పించారని చెప్పని ఒక ప్రాథమిక నివేదిక అధికారులు బహిర్గతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ భూములకు సంబంధించిన వివరాలలో తహసీల్దార్ స్థాయిలోనే ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించినవి కూడా వాళ్ళు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ఆ భూములన్నింటినీ ప్రభుత్వ భూములను కూడా అన్యాక్రాంతం చేశారని చెప్పని ఒక నివేదిక అయితే బయటపడింది. ప్రధానంగా ఏర్పేడు, అలాగే తిరుపతి, రేణుగుంట, చంద్రగిరి ఈ ప్రాంతాలలో ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో భూములకు సంబంధించి రేట్లు బహిరంగ మార్కెట్లో దాదాపు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కొంతమంది వ్యక్తులకు వీళ్ళు దారాదత్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు ఒత్తిడికి తలొగ్గి తహసీల్దార్ స్థాయిలోని ఇవి అవతవకలకు పాల్పడ్డారని చెప్పని నివేదికలో వాళ్ళ విచారణలో బహిర్గతమైన నేపథ్యంలో దీనికి సంబంధించి నివేదిక తయారు చేయడం అధికారులు ఇప్పుడు తలకు మించిన భారంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే తహసీల్దారులు ఉన్నారో ఆ తహసీల్దారులు అందరూ కూడా ఈ అవినీతికి అంటకాగుతూ అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాస్తూ వాళ్ళు చెప్పిన పనులని తలాడిస్తూ చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇది అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని బహిర్గతమవుతున్న నేపథ్యంలో 10ల సంఖ్యలో తహసీల్దారులపైన కూడా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉండడంతో అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎలాంటి చర్యలకు సిఫారసు చేయాలి, ఎవరి మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలన్నది ఇప్పుడు కూడా రెవెన్యూ విభాగంలో ఉన్నటువంటి అధికారులకు తలకమించిన భారంగా మారిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది కూడా ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ఆధారంగానే చర్యలు తీసుకునే దానికి సంబంధించిన కూడా ఒక కసరత్తు అయితే ప్రస్తుతం తిరుపతి
తిరుపతి జిల్లాలో జరుగుతోందని చెప్పాలి. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే జీడి నెల్లూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని చెప్పిన ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వెదురుకుప్పం నియోజకవర్గంలో దాదాపు 2008 సంవత్సరానికి ముందున్న భూములని ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తేవాలని చెప్పని ప్రభుత్వం అప్పుడున్నటి ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్కడ మాత్రం కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి డీకేటీ భూములను కూడా ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తెచ్చి ఇష్టారాజ్యంగా 2000 ఎకరాలకు పైగా భూముల్ని అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. అలాగే దౌర్జన్యంగా కొంతమంది నాయకులు బలవంతంగా వాటిని ఆక్రమించుకొని తమ పేరుతో దొంగ రికార్డు సృష్టించి వాటిని మార్పింగ్ చేసుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పని కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. దీని మీద కూడా ప్రభుత్వం అధికారులు ఏదైతే విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎక్కడైతే భూములు ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యే వాటిలన్నిటిని గుర్తించి అక్కడ ఆ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకి చర్యలు చేపట్టే విధంగా సూచన ఒక విధి విధానాలను తయారు చేసే పరిస్థితి అవుతుంది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ భూములు ఎవరు ఆక్రమించుకున్నారు, వాళ్ళు ఎవరి పరిధిలో ఉన్నాయి, ఇవన్నింటినీ సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని చెప్పాలి. ఎందుకంటే భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే అప్పుడు భూములు కొనుగోలు చేయాలన్నా భూములు సేకరించాలన్నా ప్రభుత్వానికి తలకి మించిన భారం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది గాయత్రి.